హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ హాసినిని. ఈరోజు సండే అండి. సండే కదా, అందరికీ హాలిడే, నాకు కూడా ఈరోజు హాలిడే అండి. ఈరోజు అయితే హౌస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నానండి. ఈ వీడియోను అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఎందుకంటే నా వీడియోలో చాలా వరకు కొన్ని మంచి మంచి విషయాలు అయితే చెప్పాను, అందుకే చివరి వరకు చూడండి. నా వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఈరోజు అయితే సండే కదా, అందుకని బట్టలన్నీ తీసేసానండి. ముందు వైట్ బట్టలన్నీ సపరేట్గా చేసి అవి మాత్రమే వాషింగ్ మిషన్లోకి వేస్తున్నానండి. ఈ వాషింగ్ మిషన్ అయితే నేను 6 ఇయర్స్ బ్యాక్ అయితే 6 ఇయర్స్ కాదు, ఆల్మోస్ట్ ఆల్ 6-7 ఇయర్స్ అయిపోయిందండి. ఇంతవరకు అయితే నాకు రిపేర్ అయితే రాలేదు. ఫ్రంట్ డోర్ అండి, చూసారా, 5 ఇయర్స్ వారంటీతో ఇచ్చారు. నాకైతే ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా రిపేర్కి అయితే రాలేదండి. ఇది మామూలుగా హైడెక్సెల్ అని ఒక వాషింగ్ లిక్విడ్ అండి. ఇది ఆన్లైన్లో అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఆ లిక్విడే వాడుతున్నాను. ఇది కంఫర్ట్ బాటిల్లోకి అయితే తీసుకున్నానండి. 5 లీటర్స్ క్యాన్ కాబట్టి క్యాన్లో నుంచి అలానే వంపుకోలేం కదా, అందుకని 5 లీటర్స్ క్యాన్ నుంచి ఈ డబ్బాలోకి తీసుకున్నాను. ఇక ఈ వైట్ బట్టలు కాబట్టి నేనైతే చేత్తో ఎక్కువగా వాష్ చేయనండి, ఎక్కువగా వాషింగ్ మిషన్కే వేసేస్తాను. పర్లేదండి, బాగా నీట్గానే క్లీన్ అవుతాయి. ఇవైతే 1 అవర్ అయితే పెట్టేశానండి. ఇక అది స్టార్ట్ అవుతుంది. ఈ లోపల కర్టన్స్ అవన్నీ తీసేస్తున్నాను, వాషింగ్ మిషన్కి వేసేద్దామని. ఈ కర్టన్స్ కూడా అమెజాన్లోనే ఆర్డర్ పెట్టానండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. కర్టన్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. ఈ డోర్ కర్టన్స్ కానీ విండో కర్టన్స్ కానీ అన్నీ నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. నేను ఎక్కువగా షాపింగ్ అంటే కాస్ట్ తక్కువలో ఉండి కొంచెము క్వాలిటీ ఎక్కువగా ఉండేటివే ఆన్లైన్ వాటిల్లోనే చేస్తానండి. నాకైతే ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లోనే బాగా నచ్చుతాయండి. చాలా వరకు ఆన్లైన్లోనే బాగుంటాయి. మనం కాకపోతే బాగా కొంచెం వెతికి మనకు నచ్చిన విధంగా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటివే తీసుకుంటే కనుక మనకైతే చాలా బాగా మన్నికి వస్తాయండి. మీరు కూడా ఒకసారి చూసుకోండి. మీకు ఇట్లా కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే కనుక మనకి నెల ఖర్చులు కూడా తగ్గుతాయండి. చూసారా, 2 బెడ్రూమ్లో ఉండే కర్టన్లు అన్నీ కూడా తీసేస్తున్నాను వాషింగ్కి వేసేద్దామని. పొద్దున్నే కదా, ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ 22 మినిట్స్కి వచ్చేసిందనమాట. ఈ పక్క ఆ పక్క అన్నీ సుమారుగా ఒక 4-5 విండో కర్టన్స్ ఉన్నాయి. అన్నీ కూడా తీసేస్తున్నానండి. తీసేసి అన్నీ ఒకసారిగా తీసేసి ఇల్లంతా క్లీన్ చేసుకుందామని చెప్పి ఇంకా డోర్ కర్టన్స్ అన్నీ తీసేసాను. తీసేసి ఇంకా అన్నీ ఎత్తుకొని వచ్చి ఇంకా వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే ఎత్తుకొని వచ్చి ఇలా వేసేసానండి. ఇంకా అవన్నీ వేసేసాను కదా, మొత్తం అంతా బూజులు దులుపుదామని ఇది కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టానండి. బూజు కర్ర ఇది కూడా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎటు కావాలంటే అటు వంగుతుందండి. చూడండి, మా అబ్బాయి నేను క్లీన్ చేస్తానని చెప్పి తీసుకున్నాడు. చిన్న అబ్బాయి చూడండి, చెప్తుంటే కూడా వినలేదనమాట. నేను క్లీన్ చేస్తానని పొజిషన్లు ఇస్తున్నాడు. అటు తిప్పి నేనే క్లీన్ చేస్తాను అంటున్నాడు అనమాట. చూడండి, అది బాగా వంగుతుందండి. కాబట్టి మనం ఎటు కావాలంటే అట్లో దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఫ్యాన్ క్లీన్ చేసుకోవాలన్నా, బూజులు క్లీన్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు కావాల్సిన హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఏమో పెట్టానండి ఆర్డరు. నాకు ఇది కూడా బాగా నచ్చిందండి. చూడండి, మొత్తం అంతా మనకి స్ట్రెస్ లేకుండా ఇలా కొన్ని వస్తువులు స్ట్రెస్ లేకుండా యూజ్ చేసుకోవచ్చండి. ఫ్యాన్ కానీ అన్నీ ఇలా దీంతో అయితే బాగా క్లీన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ 100% అయితే క్లీన్ చేయలేం, కానీ ఒక 90% అయితే మనము బూజులు అవన్నీ కూడా బాగా నీట్గా దీంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. విండో అవన్నీ కూడా ఇలా బూజులన్నీ ఫస్ట్ దులిపేసుకుంటున్నానండి. ఇలా దులిపేసుకొని వాటిలో ఉండే ఇదంతా తీసేసి మెస్ ఉంటుంది కదా, అవంతా తీసేసి ఫస్ట్ అవన్నీ తీసేసి ఇలా బూజులన్నీ అయితే దులిపేసుకుంటున్నాను. పొద్దున్నే కదా, ఎండ కూడా వస్తుందండి. చూడండి, ఇలా కిటికీల్లో ఫస్ట్ బూజులన్నీ దుడిపేసుకొని ఎలాగో కర్టన్లు అవన్నీ తీసేసాం కాబట్టి వాటికంతా మురికి లేకుండా పడకుండా ఈ విధంగా ఫస్ట్ అంతా మూలల్లో అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకునేసి తర్వాత ఇల్లు తోసుకునేస్తే కనుక మనకి అంత స్ట్రెయిన్ అనిపించదు అనమాట. 1 by 1 అనమాట. ఈ మాదిరి అన్నీ క్లీన్ చేసుకోవాలి.
ఇది మెష్ కూడా రిమూవబుల్ అండ్ మళ్ళీ దాన్ని అలాగే అటాచ్ చేసేయచ్చండి, అదొక బెనిఫిట్ అనమాట. ఇలా 2 బెడ్రూముల్లోనూ క్లీన్గా బూజులన్నీ దులిపేస్తున్నాను. ఇకపోతే ఫ్యాన్లు అయితే నాకు క్లీన్ చేయాలంటే నాకు భలే బద్ధకం అండి. ఫ్యాన్లు మాత్రము మా ఆయన్నే క్లీన్ చేయమని చెప్తున్నాను. ఆయనేమో ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేయడానికి రాలేదనమాట. అందుకనే ఫస్ట్ ఇవన్నీ బూజులన్నీ తుడిపేద్దామని ఇలా దులుపుతున్నాను అనమాట. నా గెటప్ అయితే కొంచెము భయంకరంగానే ఉంటుందండి, ఏమనుకోవద్దండి, క్లీనింగ్ కదా అందుకనే అలా ఉన్నాను. చూడండి, మొత్తం అంతా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బూజులన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మా ఆయన అయితే ఇలా మనము మాప్ కార్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఫ్యాన్లన్నీ క్లీన్ చేస్తున్నాడు. దాంతో అయితే నీట్గా వచ్చేసిందండి. కొద్దిగా తడి చేసుకొని తుడుచుకున్నా కూడా మొత్తము నీట్గా వచ్చేస్తుంది. ఇలా నెలకొకసారి అలా ఫ్యాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే కూడా డస్ట్ అలా పేరకపోయి ఉండేదంతా నీట్గా వచ్చేసి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ ట్రిక్ అయితే కన్నా నచ్చితే కన్నా మీరు కూడా ఫాలో అవ్వచ్చండి. ఇలా అవన్నీ కూడా 3 ఫ్యాన్లు ఉన్నాయి, 3 ఫ్యాన్లు ఇలా క్లీన్ చేసేసాడు. ఈజీ అండి. దీంతో అయితే కన్నా మరీ అంత స్ట్రెస్ లేకుండా, బూజుకర్రలో అయితే కన్నా పొడవు ఉంటుంది కాబట్టి నిచ్చెనలో ఇవన్నీ కూడా వేసుకొని అంత పని ఉండదు. ఇవన్నీ క్లీన్ చేసే లోపల బట్టలన్నీ ఇది అయిపోయినాయి. అందుకని అవన్నీ తీసేసి ఇంకా ఆరేద్దామని చెప్పి తీస్తున్నానండి. ఇలా తీసేసి బట్టలన్నీ తీసేసి ఇంకా చూడండి ఎన్ని బట్టలు ఒకసారికి ఎన్ని బట్టలు పట్టాయో కదా. ఒక బకెట్కి అయితే నిండిపోయినాయి. ఇంకా కర్టన్లన్నీ ఒకసారిగా వేస్తున్నాను. కర్టన్లు ఏమి 15 మినిట్స్ అండి, మామూలుగా ఎక్కువ మాసిపోవు కాబట్టి, డస్ట్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి వాటికేమి క్విక్ వాషే పెట్టుకోవచ్చండి. మరి 1 అవర్ అలా పెట్టుకోని అవసరం లేదు. కాబట్టి దీనికి నేనైతే కంఫర్ట్ కానీ అట్లా ఏమీ వాడనండి, ఓన్లీ ఒక వాషింగ్ లిక్విడ్ మాత్రమే వాడతాను. ఇది 15 మినిట్స్ అయితే పెట్టేశాను. ఇలా బట్టలన్నీ ఆరేస్తున్నానండి. ఇలా బట్టలన్నీ ఆరేసేస్తాను. ఇక స్విచ్ బోర్డులో అవన్నీ ఉంటాయి కదా, ఇది మామూలుగా మా ఆయన అయితే తుడిచేస్తున్నాడండి. బాగా క్లీన్ అయిపోతున్నాయి. మామూలుగా మనము కిచెన్లో ఇవి నాప్కిన్స్ వస్తాయి కదా, దాన్ని తడి చేసుకొని ఒక లిక్విడ్ అయితే తయారు చేశానండి. ఆ లిక్విడ్తోనే ఈ స్విచ్ బోర్డులు కూడా క్లీన్ చేస్తున్నాడు. నీట్గా వచ్చేసాయండి. ఆ లిక్విడ్ మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా మీకు యూస్ఫుల్ అయ్యే టిప్పే అనుకుంటున్నాను. బాత్రూమ్ క్లీనింగ్ అండి. ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి, ఒకసారి ఫాలో అయ్యి చూడండి. బేకింగ్ సోడా లిక్విడ్, విమ్ జెల్ లిక్విడ్ ఒక 2 టేబుల్ స్పూన్లు అనుకోండి, నేను అందాజుగా అయితే పోస్తున్నాను. బేకింగ్ సోడా ఒక టీ స్పూను, విమ్ లిక్విడ్ ఒక 2 టీ స్పూన్లు అనుకోండి, అంటే ఒక అందాజుగా అలా పోస్తున్నాను అనమాట. ప్లస్ మామూలు క్లినిక్ ప్లస్ షాంపూలు అనమాట. క్లినిక్ ప్లస్ షాంపూలు వచ్చిందే ఒక 2 అలా తీసుకోండి. అవి కూడా కట్ చేసుకొని అందులో వేసుకునేసేయండి. ఒక 2 చాలండి. ఇవి క్లినిక్ ప్లస్ షాంపూలు వేసుకోవడం వల్ల నొరగ ఇలా బాగా వస్తుంది. ప్లస్ స్మెల్ కూడా బాగా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక జగ్గులో ఇలా కలుపుకున్నాం కదా, ఇవన్నీ తీసుకొని ఒక బకెట్లో పోసుకొని చూడండి. ఆ లిక్విడే ఒక బకెట్లోకి పోసుకోవడం వల్ల ఎంత నురుగు వచ్చిందో కదా. ఈ లిక్విడ్ వచ్చిందే 3 బాత్రూమ్లు అయినా క్లీన్ చేసుకోవచ్చండి. జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవడం అంతే. గోడలకున్న గట్టి మరకలున్నా, ఎలాంటి జిడ్డు మరకలున్నా అన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మనం ఎక్కువ స్ట్రెయిన్ అయితే పడనవసరం లేదు. మీకైతే ఈ టిప్ అయితే యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన టెక్నిక్లో చూడండి, క్లీన్ చేసిన తర్వాత మరకలు అన్నీ కూడా ఇలా నీట్గా వెళ్ళిపోయాయండి. ఇలా వారానికి ఒకసారి కానీ మనకు అంటే టైం దొరికినప్పుడు ఇలా ఒకసారి చేసుకుంటే కన్నా
మనకైతే వాష్రూమ్లు కానీ అన్నీ నీట్గా ఉంటాయండి. బకెట్లు కానీ అన్నీ కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. జిడ్డు మరకలు అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఇలా బాత్రూమ్లు ఇల్లు అయితే శుభ్రం చేసేసాను. ఇంకా వంట అయితే చేస్తున్నానండి. మునక్కాయలు అయితే మా ఇంట్లో చాలా ఉన్నాయి. మా అమ్మ ఊరి నుంచి తెచ్చింది, ప్లస్ కిందింటి వాళ్ళు ఇచ్చారు. అవి చాలా ఉండడం వల్ల ఇంకా వాటిని ఏం చేద్దాము అనుకుంటా ఉంటే సరే కర్రీ చేసేద్దామని చెప్పి వాటిని కట్ చేసి కుక్కర్లో ఇలా పెట్టేసేసానండి. కుక్కర్లో ఒక 2 విజిల్స్ అలా పెట్టేశాను. ఈ కర్రీ ప్లస్ రసం చేయాలని రసానికి అయితే నేను వెరైటీగా చేశానండి. చింతపండు ఇట్లా 3 టమోటాలు కలిపి కొంచెము వేడి నీళ్ళలో పెట్టేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అలా ఉంచేసాను. తర్వాత ఈ మునక్కాయల కర్రీకి వచ్చిందే శనగ్గింజలు వేరుశనగ పప్పును అయితే ఫ్రై చేసుకొని పొడి చేసుకుందామని చెప్పి ఇంకా వేయిస్తున్నాను అనమాట. మరీ ఎక్కువ మాడిపోకుండా లైట్గా వేయించుకుంటే చాలండి. ఇలా వేరుశనగ పప్పు కానీ వేరుశనగలు ఎవరైనా తిన్న వాళ్ళు అయితే నువ్వులు వేసుకొని చేసుకోవచ్చు అనమాట. వేరుశనగలు అయితే టేస్టీగా బాగుంటాయండి. దీంట్లో కొంచెం చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇలా వంటల్లో వాడటం వల్ల మనకు బాడీకి కావాల్సిన పౌష్టికాహారం కూడా దొరుకుతుంది. కాబట్టి మనకు ఎక్కువగా ఇలా వంటల్లో కానీ అంటే ఒకేసారి తినం కాబట్టి వంటల్లోకి ఇలా వాడితే కనుక మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా చాలా అందుతాయి. ఈ వేరుశనగ పప్పులతో పాటు 2 తెల్లగడ్డలు కూడా వేసి ఇలా అంత లోపల మునక్కాయలు అయితే బాగా ఉడికిపోయాయి 2 విజిల్స్కి. దాన్ని వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నానండి. ఇలా డ్రైన్ చేసుకున్నాను. ఇది హోల్స్ ఉండే చిన్న పాత్ర అండి. దాంట్లోకి ఇలా వేసేసిన తర్వాత డ్రైన్ అయిపోతాయి వాటరు. ఇలా డ్రైన్ అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసి అంత లోపల మనము రసానికి ప్రిపేర్ చేసుకుందామని చెప్పి అంటే 2 మిక్సింగ్ వేసాను కదా, అందుకని టమోటాలు సపరేట్గా తీసుకునేసి ఒక ప్లేట్లోకి ఇలా టమోటాలు సపరేట్గా తీసుకునేసి చింతపండు గుజ్జు మాత్రము కలుపుకొని వేస్ట్ చింతపండు అంతా కూడా తీసేసుకోవాలండి. మొత్తము టమోటాలు చింతపండు 2 కలిపితే కన్నా టమోటాలు అంతా కూడా దీంట్లో మిక్స్ అయిపోతాయి కాబట్టి టమోటాలు పక్కకు తీసుకునేసి ఇలా పిప్పినంతా తీసుకునేసేయాలి. తీసుకొని మళ్ళీ తర్వాత టమోటాలు వేసుకొని స్మాష్ చేసుకోవచ్చు, బాగుంటుందండి. ఇలా వేరుశనగ పప్పులు తెల్లగడ్డలు 2 కలిపి మనం పౌడర్ అంటే ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం బరకగా ఇలా తీసుకోవాలండి. అప్పుడు మునక్కాయల్లోకి శనగ్గింజలు అట్లా పడితే అది కొంచెము బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా రసానికి అయితే చింతపండు తొక్కు తీసేసిన తర్వాత టమోటాలు కూడా వేసి స్మాష్ చేసుకుంటే కనుక మనకి బాగుంటుందండి, టమోటా రసంలాగా ఉంటుంది. ఇంకా రసానికి కావాల్సిన జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు అన్నీ చిన్న రోల్ ఉందండి మా ఇంట్లో, దాంట్లోకి వేసుకొని దాంట్లోనే కొద్దిగా కచ్చాపచ్చాగా అయితే దంచుకునేస్తానండి. నేను రసానికి వాటికి అయితే కనుక ఇదే యూస్ చేసుకుంటాను. ఇది కూడా ఆన్లైన్లోనే పెట్టానండి నేను. కాకపోతే మరీ చిన్నదిగా అనిపించింది నాకైతే, ఇంకొంచెం పెద్దదైతే బాగుండు అనిపించింది. దీంట్లో దంచడం వల్ల కొన్ని ఎగిరిపోతాయి అన్నమాట. కొంచెం పెద్దది తీసుకుంటే నాకైతే బాగుండు అనిపించింది అనమాట. ఇంకా కర్రీకి అయితే ఆయిల్ పోసి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఆవాలు ఇలా వేసుకొని సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము మాడిపోకుండా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ముందుగా ఉడకపెట్టుకున్న మునక్కాడలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులోనే వేసేసుకొని ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువగా ఇవి అయితే చేయనవసరం లేదు, ఓన్లీ వేసి కలిపేయడం అంతే. ఇలా మునక్కాడలని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ధనియాల పొడి, పసుపు, ఒక టేబుల్ స్పూను కారపొడి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం అండి, బయట అయితే కాదు, మా అమ్మ అయితే పంపించింది కారపొడిని. ఇలా 3 వేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలండి.
కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా దాంట్లో మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, మరీ ఎక్కువసేపు ఏం పట్టదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. అంటే కొంచెం బాగా ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువగా కదిపితే కానీ అవంతా విడిపోతాయి, అందుకని చాలా స్లోగా కలుపుతున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ మిక్సీ వేసుకున్న ఈ శనగ్గింజల పొడినంతా కూడా ఇలా వేసుకోవచ్చు. మనకు శనగ్గింజల పొడి వద్దనుకుంటే కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల పొడినైనా వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అండి, మీకు ఏది ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే అవేమీ వేయట్లేదు, ఓన్లీ సింపుల్గా అయితే చేస్తున్నాను. అవంతా కూడా ఆప్షన్ అంతే. ఈ విధంగా అంతా కలిపేసేయాలి. ఇంకా రసానికి అయితే రెడీ చేస్తున్నాను. రసానికి ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు ఇలా చిటపెటలాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇలా 4-5 ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత వేగాలండి. వేగిన తర్వాత మనం ఆల్రెడీ జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ అన్నీ దంచుకున్నాం కదా కచ్చాపచ్చాగా, అవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం రసానికి అయితే కన్నా కొందరు కొన్ని వెరైటీగా చేస్తారు, చాలా రకాలు అయితే రసాలు ఉంటాయి కదా, నేనైతే సింపుల్గా చేస్తున్నాను అంతే. దీంట్లో ధనియాలు అవన్నీ కూడా, కందిపప్పు అట్లా మనకి ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చండి. కొద్దిగా పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. రసాలు అయితే చాలా ఉన్నాయండి, మిరియాల రసం అని, టమోటా రసం అని, ఉలవచారని, అయ్యో బోలెడన్ని ఉన్నాయండి. ఇది మామూలు ప్లెయిన్ రసం అంతే. మనం చింతపండు, టమోటా వేసి కలుపుకున్న ఈ లిక్విడ్ అంతా, వాటర్నంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఆ పులుపుకు తగ్గట్టుగా మనము వాటర్ అయితే పోసుకోవచ్చు. పులుపుకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇలా పులుపుకు తగ్గట్టు మనము ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అయితే వాటర్ పోసుకొని ఫైనల్గా రుచికి తగ్గట్టుగా సాల్టు మరియు కొత్తిమీర అవన్నీ కూడా వేసుకొని వాటిని ఒక పొంగు వచ్చేంత వరకు పెట్టుకొని తర్వాత దింపేసుకోవడమే అండి. ఇక నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. బాయ్.